హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జెసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్గా ఇది ఎస్టర్డేనే వచ్చింది, బట్ నాకు టైం వీలు కాకపోవడం వల్ల ఈ రోజు అయితే అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్స్ మీరు చూసుకోకుండా ఉంటే మీ యొక్క రిజల్ట్స్ని ఇప్పుడు వెంటనే చూసుకోండి, ఓకేనా. ఈ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఏం రిజల్ట్స్ అంటే మనకి ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అనమాట. ఇక్కడ జస్ట్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అని మెన్షన్ చేశారు, బట్ ఏమి సప్లిమెంటరీవా రెగ్యులర్వా అని మెన్షన్ అయితే చేయలేదు. సో ఇదొకటి డౌట్ అయితే ఉంది. సో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని కొట్టేసి గెట్ డేటా మీద కొట్టేసినట్లయితే మీకు మీ యొక్క రిజల్ట్స్ అయితే షో చేయడం జరుగుతుంది రిలీజ్ అయినట్లయితే. ఇన్ కేస్ సప్లిమెంటరీ కూడా రిలీజ్ అయినట్లయితే మీరు మాకు మెన్షన్ చేయండి, సప్లీ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి బ్రో అనేసి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి ఖచ్చితంగా, ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా నా ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు వెంటనే గెట్ డేటా మీద కొట్టేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ తీసుకొనేసి వేరే వాళ్ళకి షేర్ చేయడమో లేకపోతే మీ ఫోన్లో సేవ్ చేసుకోవడమో ఇవన్నీ మీకు టెంపరరీ అనమాట. సో పర్మనెంట్గా మీ దగ్గర ఈ రిజల్ట్స్ అనేవి ఉండాలి అనుకుంటే ఒక హార్డ్ కాపీని అయితే ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ దగ్గర అయితే ఉంచుకోండి, ఎందుకంటే అది మీకు ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ మీకు లాంగ్ పీరియడ్లో మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు ఆన్లైన్లో అవైలబుల్ అనేది ఉండకపోవచ్చు అనమాట. సో దానికోసమే నేను మీకు చెప్తున్నాను, ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు కాన్వకేషన్కి అప్లై చేసుకునేటప్పుడు కావచ్చు, లేదంటే ప్రొవిజనల్కి అప్లై చేసుకోవడానికి కావచ్చు, ఫర్దర్గా మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు. బాయ్ బాయ్. కింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్, సో మళ్ళీ కామెంట్ అయితే పెట్టకండి లింక్ ఎక్కడ ఉంది అనేసి.